ఒళ్ళు వంచి పని చేస్తాము అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అదే విధంగా చూసుకుంటే ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి అంటే చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించడానికి శంకుస్థాపన కూడా చేయించడానికి అయితే ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఆ ముంపు ప్రాంతాలు ఏవైతే పాపం వాళ్ళు చాలా ట్రై చేశారు. కానీ ఏ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువగా స్పందించారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన గిరిజన ప్రాంతాలు అన్నిటికీ కూడా రోడ్లు వేయిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పకుండా సార్ ఓజీ ఓజీ అసలు నేను కొంచెం చిరాకు కూడా పడ్డారు. దాని తర్వాత ఓజీ కాదు మీరు అడగాల్సింది, మీరు గుండెలు బాదుకున్నా మీ రోడ్స్ ఏం రావు, నేను పైకి వెళ్ళి మాట్లాడాలి, ఇవన్నీ కూడా మాట్లాడారు. అదే కాకుండా మేము ఒళ్ళు వంచి పనిచేయడానికి రెడీగా ఉన్నాం, మీరు మీ సమస్యలు చెప్పండి అని చెప్పారు. అసలు ఏమైంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా అక్కడ కోటలో కూర్చొని వాళ్ళు పరిపాలన సాగిస్తారు. కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాకుండా ప్రజల చింతకే వచ్చి ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లో నుంచే పరిపాలన సాగిస్తున్నారు. సో అదే వాళ్ళు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎన్నిసార్లు ప్రజల్లోకి వెళ్ళారో ఖచ్చితంగా లెక్క కూడా లేదు. విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, అదే విధంగా మొన్న అక్కడ షిప్ సీజ్ చేసినప్పుడు కావచ్చు, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు డీల్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశిఖర గ్రామంలో రోడ్లు వేయించడానికి శంకుస్థాపన కోసమని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు అయితే అక్కడ వెళ్ళడం జరిగింది. కొంతమంది అధికారులు కూడా వెళ్ళారు. సో అక్కడ ఎట్లా అంటే గిరిజన ప్రాంతాలు ఇప్పుడు ఎక్కువగా దృష్టి మాత్రం గిరిజన ప్రాంతాల మీద పెట్టాడు. సో చాలా మటుకు ఊర్లలో కానీ కొంచెం టౌన్ ఏరియాలో సిటీలలో అక్కడ తిరుగుతారు, కొద్ది గొప్ప రోడ్లు ఉంటాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే రోడ్లు ఇస్తున్నాడో ఒక 10, 9, 8 సంవత్సరాల నుంచి కూడా అక్కడ రోడ్లు అనేవి లేవు. అంతకుముందు ఉన్నాయో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. సో అలాంటిది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు మాత్రం అసలు సిటీలో ఉన్న రోడ్లే వాళ్ళకి సరిగా పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇంకా గిరిజన ప్రాంతాలు ఏం పట్టించుకుంటారు. అండ్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు కూడా ఏదో పాదయాత్ర చేశాము, ప్రజలకు కలిసాము, ప్రతి ఒక్కటి చూశారు. అంటే గ్రామాలలో ఎక్కడ నీటి సమస్య ఉంది, ఎక్కడ ఇళ్లకి సంబంధించిన సమస్య ఉంది, ఎక్కడ రోడ్డు సమస్య ఉంది, ఎక్కడ కలుషితమైన గాలి సమస్యలు, ఏ ప్రాంతాల ముంపు ప్రాంతాలలోనే ఎక్కడ ఫుడ్ కి ప్రాబ్లం, ప్రతి ఒక్కటి తెలుసుకొని మొన్న కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ నీటికి సంబంధించి కూడా మాట్లాడారు. అక్కడ ప్యూరిఫికేషన్ కి సంబంధించి 50 లీటర్లు ఇవ్వాలి ఇంత ప్రతి ఇంటికి, అవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి అందరికి కూడా ఒక హ్యాపీగా అనిపిస్తుంది, ఓకే ఇది మంచి పని అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ గిరిశిఖర గ్రామంలో కూడా మాట్లాడుతూ అదే చెప్పాడు. సో ఎట్లా అంటే మేము మీకోసమే ఉన్నాము, మీ కన్నీళ్లు దుడుస్తాము, మీ కళ్ళల్లో ఆనందం చూస్తాం, మీకోసం ఒళ్ళు వచ్చి కూడా మేము పనిచేస్తాము, మేము సిద్ధంగా ఉన్నాం, మేము మిమ్మల్ని పాలించడానికి రాలేదు, మీకోసం మీకు సేవ చేయడానికి మేము ప్రభుత్వం వచ్చింది, మేము ప్రజల కోసమే ఎప్పుడు కూడా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ నుంచి మనం గత ప్రభుత్వాన్ని చూసాం, ప్యాలెస్లలో ఉంటూ పరిపాలన సాగించిన రోజును మనం చూసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అది ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి మీకోసం మేము పనిచేస్తాం ఒళ్ళు వంచి అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు అయితే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎట్లా అంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, అంతకుముందు ఎప్పుడైతే రోడ్లు లేవో వాళ్ళకు రవాణా సౌకర్యం లేక బండ్లు వాళ్ళకి సొంత బండ్లు ఉన్నా కూడా పోలేని పరిస్థితి, హాస్పిటల్స్ కి కానీ ఆరోగ్యం గర్భిణీ స్త్రీలకైతే ఘోరంగా తల్లి బిడ్డలు చనిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ రాకతోని మా గ్రామాలకు అదృష్టం నడుస్తొస్తుంది అనే విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.